మనం ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా విషయాలు పట్టించుకుంటాం. హౌస్ ఫేసింగ్, వాస్తు, స్థలంలో దోషాలు, వేదిశూల, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తాం. అయితే ఒకసారి ఇల్లు పూర్తయిన తర్వాత ఇంటిని ఎలా చూసుకోవాలన్నటువంటి విషయంపై చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఇంటి ముందు లోపల ఎలాంటి వస్తువులు ఉంచితే మంచిది, ఎలాంటివి ఉంచకూడదు అన్న దానిపై చాలా మందికి అవగాహన ఉండదు. ఇక్కడ మనం ఇంటి మెయిన్ డోర్ కి సంబంధించి ముందుగా ఎలాంటి వస్తువులు ఉంచకూడదో తెలుసుకుందాం. ఇంటి ముందర శుభ సూచకంగా చాలా ప్రత్యేకమైనటువంటి వస్తువులు పెడుతూ ఉంటారు. సో ముఖ్యంగా ఎండిపోయిన మొక్కలు మెయిన్ డోర్ వద్ద చిన్న కుండీల్లో మొక్కలు పెంచుతారు. వాటి సంరక్షణ సరిగ్గా చూడకపోతే అవి ఎండిపోయి చనిపోతాయి. అలా చనిపోయిన మొక్కలు వెంటనే తీసిపడేయాలి. ఎండిపోయిన మొక్కలు, ముళ్ళ మొక్కలు ఇంటి ముందు ఉంటే నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు. కష్టాలు, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయట. ఇంటి మెయిన్ డోర్ సమీపంలో ఎక్కడ పదునైన కత్తులు, ఇనుప వస్తువులు ఉంచకూడదు. వీటి వల్ల కూడా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. వాస్తు ప్రకారం ఇలాంటివి ఇంటి ముందు ఉంటే స్నేహితులు, బంధువులతో విరోధం వచ్చే అవకాశం ఉందట. ప్రవేశ ద్వారం వద్ద నల్ల చాపలు, ఏదైనా విగ్రహాలు ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ బ్రేక్ అవుతుందని వాస్తు పండితులు చెప్తూ ఉన్నారు. అందువల్ల లేత రంగులో ఇంటి గోడలపై డిజైన్లు వేయించుకోవడం మంచిది. నెగటివ్ ఎనర్జీకి ఆకర్షించే లక్షణాలు ఉన్నటువంటిది డస్ట్ బిన్స్. ఇంటి ముందర అస్సలు ఉంచకూడదు. ఇలాంటి చెత్తను ఎవరికీ కనిపించని ప్లేస్ లో పెట్టాలి. చెత్త చెడును సూచిస్తుంది. అందువల్ల ఇంటికి వచ్చే వారికి ముందుగా చెత్త డబ్బా కనిపిస్తే బ్యాడ్ గా ఫీల్ అవుతారు. ఇల్లు కట్టే ముందు మరి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి మెయిన్ డోర్ గేట్ వద్ద సెప్టిక్ ట్యాంక్ నిర్మించకూడదు. దీనికి 2 కారణాలుంటాయి. దుర్వాసన, క్రిమికీటకాలు మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చే అవకాశం ఉంది. తుఫానులు, వర్షాల సమయంలో ట్యాంకుకి ప్రమాదం జరిగితే ఇంటికే ముప్పు రావచ్చు. ట్యాంకులు నెగటివ్ సెన్స్ ని కూడా సూచిస్తాయి. అందువల్ల ఇంటి ముందు సెప్టిక్ ట్యాంకులు నిర్మించకూడదు. ఇంటి ముందు చెప్పులు ఉంచడాన్ని చాలా మంది తప్పుగా భావిస్తారు. ఎందుకంటే చెప్పులు శనికి ప్రతిరూపంగా నమ్ముతారు. అందువల్ల ఇంటి ముందు వాటిని వదిలితే నెగటివ్ ఎనర్జీ వల్ల బ్యాడ్ జరుగుతుందని అనుకుంటారు. అంతేకాకుండా ఎక్కడెక్కడో తిరిగి వచ్చినటువంటి చెప్పులు ఇంటి ముందు వదలడం వల్ల క్రిములు, వైరస్లు ఇంట్లోకి వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ప్రధాన ద్వారం ముందు చెప్పులు వదలకూడదు. ఇంటి ముందు శుభసూచకంగా ఉంటుందని చాలా మంది దేవుడు ఫోటోలు పెడతారు. అయితే ఎండ దాటికో ఆ ఫోటో అద్దాలు పగిలిపోతాయి. ఇల్లు శుభ్రం చేసే సమయంలోనూ స్టిక్స్ తగిలి ఫోటోలు దెబ్బతింటాయి. అలాంటి వాటిని ఇంటి ప్రధాన గుమ్మం ముందర ఉంచకూడదు. అంతేకాకుండా మిగిలిన పూలకుంటి అద్దాలు, విరిగిన కుర్చీలు లాంటివి కూడా ఉపయోగించకూడదు. ప్రతి ఒక్కరూ తమకు దిష్టి తగలకుండా బొట్టు, రకరకాల తాళ్లు కట్టుకుంటారు. అలాగే వారి ఇంటికి కూడా దిష్టి తగలకూడదని గుమ్మడికాయలు, పటిక, మిరపకాయలు, రాక్షస బొమ్మలు, రెడ్ క్లాత్ వంటివి ఇంటి మెయిన్ డోర్ ముందే కడతారు. అయితే ఆ వస్తువులు పాడైపోయినా పట్టించుకోరు. వాస్తు ప్రకారం ఇది చాలా డేంజర్ అని పండితులు అంటున్నారు. దీనివల్ల నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చి మరి ఇబ్బందులు కలిగిస్తాయని తెలుస్తోంది. దిష్టి, గుమ్మడికాయలు, క్లాత్ వంటివి పాడైపోతే వెంటనే మార్చేయాలని సూచిస్తున్నారు.